రియల్ ఎస్టేట్ అయినా సరే ఆటోమేటిక్గా సినిమా విషయానికి వచ్చేటికి కొన్ని హంగులైతే ఉంటుంది కదా, ఆర్భాటాలు ఉంటాయి కదా కొంతవరకు. ఉంటాయి. ఇప్పుడు మౌన పోరాటం ఆమె ఏదో చేస్తుంది వెంటనే. ఇప్పుడు శ్రీకాకుళంలో సీలోకి వెళ్తేనే మనకి డబ్బులు వస్తాయి, అదే సీలోకి వెళ్తేనే మనకు ఫుడ్, వాళ్ళ లైవ్లీవుడ్ అదే కదా. సీలోకి వెళ్ళి చేపలు పట్టాలి. సో వీళ్ళందరూ మిస్సింగ్ అంటే ఆ 22 మీద ఉండే ఫ్యామిలీస్ అన్నీ కూడా మనీ కోసం సఫర్ అవుతుంటాయి. వెంటనే మీకు సినిమాటిక్గా సాయి పల్లవి గుజరాత్ వెళ్ళిపోతుంది, మిలిటరీ ట్రైన్లో వెళ్ళిపోయి ఆ గుజరాతీ సేట్ ఉంటాడుగా, ఆయన ముందు మౌన పోరాటం, నువ్వు మా వాళ్ళకి అసలు ఇంత ముందే డబ్బులు ఇవ్వాలి కదా, అది ఇస్తావా ఇవ్వవా అని. ఆయన ఇవ్వను అనగానే వెంటనే ఆయన ఆఫీస్ ముందే వెంటనే మౌన పోరాటం చేస్తుంది. అది మరీ టూ సినిమాటిక్గా ఉంది. మనకేంటంటే ఆ ఎమోషన్ క్రియేట్ చేయగలగాలి డైరెక్టర్ అనేవాడు, కొంచెం చూపించాలి. సార్ అలాగే నాగ చైతన్య మత్స్యకారుడి రోల్ అయితే పోషించారు. మరి సముద్రంలో వేటాడి వెళ్ళి నెలల తరబడి అక్కడ ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఏమవుతుందో లేదో, ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అనేది అన్నట్టుగా అయిపోతుంది. ఇంతకుముందు మీరు ఒక సీన్ కూడా చెప్పారు, లోనికి వెళ్చిన తర్వాత ఎవరో చనిపోతే హీరోయిన్ కూడా మాట తీసుకుంటుందని చెప్పి. జనరల్గా ఫిషర్మెన్ లైఫ్ అంతే అలా ఉంటాయి. ఆ లైఫ్ స్టైల్ చూపించాడా అంటే మరీ ఎట్లా ఉంటుందంటే అదే చెప్తున్నాను, వెళ్ళడం సీలోకి భుజతల్లి అని మాట్లాడతాడు, సిగ్నల్ పోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈయన రావడము, వీళ్ళిద్దరి తాలూకా కెమిస్ట్రీ. యాక్చువల్గా ఫిషర్మెన్ లైఫ్స్ ఏంటంటే వాళ్ళు బోటు మీద ఎట్లా సర్వే అవుతారు, ఇప్పుడు సముద్రంలో ఎట్లా వాళ్ళు సర్వే అవుతారు, ఏం తింటారు ఆ 9 months, లేకపోతే ఎట్లా బతుకుతారు, వాళ్ళకి వాటర్ ఎట్లా, వాళ్ళకి ఫుడ్ ఎట్లా, లేదా కొంచెం అవి డీటెయిల్స్ వాటి మీద కనుక కొద్దిగా చూపెడితే ఇంకా బాగుండేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ ఎమోషనల్ అది కదా మనకి. ఇప్పుడు సముద్రంలోకి బోట్ వెళ్ళడము, మళ్ళీ 2 రోజుల తర్వాత భుజతల్లి అని వచ్చేయడము, లేదా ఈమెమో వెయిట్ చేస్తుండడము బోటు కోసము, అది కాకుండా వాళ్ళ తాలూకా లైఫ్స్ మీద కొంచెం ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే బాగుండేదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళు మరి రీసెర్చ్ చేసామన్నారు కదా, ఇప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు 9 months సీలో ఉంటారు వాళ్ళు. వీడు చిన్న బోట్ వేసుకొని 9 months 20 మంది ఎట్లా సర్వే అవుతారు, వాళ్ళకి ఫుడ్ ఎట్లా, వాళ్ళకి వాటర్ ఎట్లా, ఎందుకంటే తీసుకెళ్ళాలి ఇక్కడ నుండి, వాళ్ళకేం రాదు సీలో, మరి వాళ్ళు ఎలా ప్రొవైడ్, అవన్నీ కొద్దిగా డీటెయిల్స్ కొంచెం ఆయన డైరెక్టర్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ ఎమోషన్ క్యాప్చర్ చేసి ఉంటే కనుక బాగుండేది, న్యాచురల్గా ఉండేది నేను అనుకుంటున్నాను.